ఈ 4-5 రోజులుగా ఈ రాష్ట్రంలో బండి సాయి భగీరథ్ ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది, నన్ను వేధించారు అని చెప్పేసి తను తన కుటుంబ సభ్యులు పోలీస్ కేసు పెట్టినప్పటికీ 4-5 రోజులు అవుతున్నప్పటికీ కూడా అరెస్ట్ చేయకపోవడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో సామాన్య మానవునికి ఒక న్యాయము ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఉన్నత కుటుంబాలకు న్యాయం అన్నట్టుగా ఈరోజు స్పష్టంగా కనిపిస్తున్నది. హోంశాఖ మంత్రి కాబట్టి ఈ ప్రభుత్వము బీజేపీ ఆ నాయకుని యొక్క కొడుకును ఈరోజు కాపాడుతుందని చెప్పేసి తెలంగాణ ప్రజలుగా మేము భావిస్తున్నాం. ఈ సంఘటన ఆధారంగా ఈరోజు కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా సామాన్య ప్రజలకు అండగా ఉంటున్నాయా, లేకుంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులకు అదేవిధంగా ఉన్నత డబ్బున్న వాళ్ళకు అండగా ఉంటున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా అనేక అనుమానాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి మహిళా సంఘాలు, మహిళలు, ప్రజాస్వామికవాదులు ఇది అన్యాయమైనటువంటి చర్య, ఓ బాలికను పైన అత్యాచారం జరిగిందని చెప్పేసి చెప్తున్నప్పటికీ అరెస్టు చేయకపోవడం అనేటువంటిది చాలా ఇక్కడ న్యాయ వ్యవస్థ పనిచేస్తున్నదా, ఉన్నత కుటుంబాలకు, ఉన్నత వర్గాలకు, రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు కొమ్ము కాస్తుందా అని చెప్పేసి ఒక ప్రశ్న వస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ పోలీసు శాఖకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే తన కొడుకును కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి బండి సంజయ్ని కూడా అదేవిధంగా భవిష్యత్తులో జరగబోయే దీన్ని మతాన్ని అడ్డుపెట్టుకొని, బీజేపీ పార్టీని అడ్డుపెట్టుకొని ఒక ఘర్షణ వాతావరణాన్ని రెచ్చగొడుతున్నటువంటి బండి సంజయ్ కూడా తన పదవి నుంచి బీజేపీ ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.